అమ్మ ఈరోజు అమ్మవారు మహాచండీ అవతారంలోని దర్శనమిస్తూ ఉంటారు. ఇంతేకాకుండా చాలామంది ఇదే రోజున చండీ యాగాలు కావచ్చు, ఇటువంటి పూజలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు మంచిది? అలాగే అమ్మవారికి సంబంధించి 200 ఏళ్ల క్రితం అంటే మహాదుర్గాదేవి విజయవాడలోని స్వర్ణ కవచం అవతారంలోనే అన్నది పూజించేవాళ్ళు కదా. మరి ఇప్పుడు చండీ అవతారంలోకి దాన్ని కన్వర్ట్ చేశారంటే ఎందుకు ఈ విధంగా మార్చాల్సి వచ్చింది? దీనికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా? మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు అమ్మవారు మహాచండీగా దర్శనమిస్తుంది. అంటే చండీ యాగం మనకి జీవితంలో అతి క్లిష్ట సమయాలు ప్రతి మనిషికి కూడా ఎదురవుతాయి. అమ్మో, ఆ రోజులు ఎలా గడుస్తాయో, గడ్డు రోజులు ప్రతి మనిషికి ప్రతి జీవితంలో. ఎందుకంటే ఆ గ్రహాలు ప్రభావాన్ని చూపుతాయి. అలాగే మన కర్మలు, మనం చేసుకున్నటువంటి పురాకృత పాపకర్మలు ఈ గ్రహ సంబంధంగా వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఏ రకంగా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, అలాగే అశాంతి, ఇవన్నీ రకరకాలుగా మనల్ని పట్టి పీడిస్తుంటాయి. దీనికి నివారణ ఏమిటి అని ఆలోచించినట్లయితే ఈ చండీ యాగాలు, అంటే దుర్గా సప్తశతి పారాయణ చేస్తే కానీ చండీకి చేయడానికి అర్హత రాదు. ఇది ఒక పెద్ద యాగం అన్నమాట, ఒక పెద్ద విధి విధానం. అమ్మవారు చాలా ప్రసన్నం చేసుకోవడానికి ఈ అర్చనా విధానంలో, ఈ శాక్తేయంలో అత్యుత్తమమైనటువంటి తారస్థాయిలో చేసేటువంటి ఈ అర్చన ఈ చండీ యాగం. ఈ మహాచండీ, అందరూ చండీలో మళ్ళీ మహాచండీ. దేవి భాగవతంలో చండాసురుణ్ణి అమ్మ సంహరించడం, ఇవన్నీ అతని ఒక్కొక్క రక్తబొట్టు, అవన్నీ మళ్ళీ పెద్ద కథ ఉంది. మనకి ఇక్కడ కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎంతమంది ప్రాణ నష్టం జరిగిందో, ఎన్ని రకాలుగా నష్టపోయామో, దగ్గర 3 సంవత్సరాలు ప్రపంచాన్ని వణికించినటువంటి మహమ్మారి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని విజయవాడ కనకదుర్గ గుడిలో స్వర్ణ కవచ దుర్గ ఉండేది. మొట్టమొదటి రోజున వేసేవారు. దాని బదులు ఇక్కడ ఈ మధ్య రోజున ఈ మహాచండీని అవతారాన్ని ప్రవేశపెట్టి అమ్మవారిని ప్రసన్నం చేయడానికి అందరూ కూడా మంచి ఘనాపాటీలు, పండిత గోష్ఠులు అందరూ కూడా చర్చించుకుని, అలాగే మన రాజ్య అధికారులతో, రాజ్య పాలకులతో చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం, అనేక పీఠాధిపతులతో, ఋషులతో, అనేక పీఠాధిపతులతో, మహా పండితులతో చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ మహాచండీ అవతారం అన్నమాట. దీనిని ఈరోజు అమ్మవారికి మనం ఈ చండీదేవికి పసుపు రంగు, కొన్ని చోట్ల ఎరుపు రంగు, అంటే పసుపు రంగుకి పసుపు కుంకుమల సమ్మేళనంగా చెప్పుకోవచ్చు మనం. ఈరోజు అమ్మవారికి ఎర్ర పువ్వులు, పచ్చ పువ్వులు రెండు కూడా మనకి చెప్తారు. అయితే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది మినపగారెలు, మినపసున్ని. మినువులు చూడండి, మనకి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం. రాహుగ్రహ నివారణకి మనం దుర్గాదేవిని ఆశ్రయించాలి. రాహుకి మనం ఏది దానం ఇస్తాము? నల్ల మినువులు దానం ఇస్తాం. అందుకని మినుము గారెలు, మినపగారెలు, మినపసున్ని కూడా ఇక్కడ మనం నివేదనగా పెడతాం. మనం ఇందాక ఎప్పుడో అవతారాన్ని చెప్పుకున్నట్టు ప్రతిరోజు కూడా ఈ గారెలు, మినపగారెలు, నిమ్మరసంలో వేసినటువంటి అల్లం ముక్కలు ఖచ్చితంగా అందరికీ కూడా తీర్థప్రసాదాలతో ఇస్తారు. ప్రతి దేవి దేవాలయాల్లో, ప్రతి అమ్మవారి దేవాలయాల్లో, ప్రతి శక్తి దేవాలయాల్లో మనం ఈ నవరాత్రుల్లో చేసి తీరాల్సిందే, చూస్తాం అన్నమాట ఖచ్చితంగా. ఈ రకంగా చండీదేవిని మనం ఏదైతే అనుకున్నప్పుడు ఒక అమృతమైనటువంటి అమ్మ చాలా శక్తిమయమై, ఎంతటి శక్తి కావాలంటే ప్రపంచంలో ఎంతోమంది ఆర్తులని రక్షించే శక్తి అమ్మ తీసుకురావాలి కదా. మరి అందుకని ఈ మహాచండిగా వచ్చి, నేను అలనాడు చండాసురుని ఎలా వధించానో ఈరోజు కూడా ఏదైనా దుష్టత్వం ఉంటే దాన్నంతా నేను తీసేసి నన్ను ఆశ్రయించిన భక్తుల్ని కటాక్షిస్తాను సుమా అని చెప్పకనే చెప్పేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి శరన్నవరాత్రులలో ఈరోజు మనకి మహాచండీ యొక్క అవతారం. కోరుచుండి చండి
గోరంత వరమును కొండా వంటి నిన్ను కొంగు సాచి ఎడము లేక కలుగు ఎడుముల దాడిని ఎదురు కొనిడి శక్తి నిమ్ము తల్లి మహాచండీ. అలాగే ఆ చండీ మీద అత్యంత అద్భుతంగా ఆవిడ చేసినటువంటి ఈ కీర్తన. మహాచండీ నమోస్తుతే పరాశక్తి నమోస్తుతే, మహాచండీ నమోస్తుతే పరాశక్తి నమోస్తుతే, నమోస్తుతే చండీ నమోస్తుతే. క్రూరదైత్యదమనీ త్రిశక్తిరూపిణి జననీ, చండ ప్రచండ స్వరూపిణి మార్తాండ కోటి తేజస్విని, చండ ప్రచండ స్వరూపిణి మార్తాండ కోటి తేజస్విని, మహాచండీ నమోస్తుతే పరాశక్తి నమోస్తుతే, నమోస్తుతే నమోస్తుతే. ఆర్తత్రాణపరాయణి అమితక్లేశ నివారిణి, ఆర్తత్రాణపరాయణి అమితక్లేశ నివారిణి, దుష్టశత్రు వినాశిని, దుష్టశత్రు వినాశిని సకల సౌఖ్య ప్రదాయిని, దుష్టశత్రు వినాశిని సకల సౌఖ్య ప్రదాయిని, దుష్టశత్రు వినాశిని సకల సౌఖ్య ప్రదాయిని, మహాచండీ నమోస్తుతే, మహాశక్తి నమోస్తుతే, నమోస్తుతే అంబ నమోస్తుతే, నమోస్తుతే చండీ నమోస్తుతే, మహాచండీ నమోస్తుతే. For more videos like this, subscribe Big TV channel.